ఇప్పుడు కేవలం హరీష్ రావు గారి యొక్క ఆలోచన సభను తప్పుదోవ పట్టించాలి. సభా సమయాన్ని వృధా చేసి, తెలంగాణ అభివృద్ధి పైన గాని, తెలంగాణ సమస్యల పైన చర్చ చేయకుండా, వాళ్ళు 10 ఏళ్లలో అవినీతి గాని, వాళ్ళు కట్టిన ప్రాజెక్టుల పైన ఎక్కడ బయటపడతాం ఉద్దేశ్యంతోనే కేవలం సభా సమయాన్ని వృధా చేసి, వాళ్ళు ఎట్లా బయటపడాలనే ఆలోచన తప్ప వేరేది కాదు. ఇయాల హరీష్ రావుకు అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి గారిని తిట్టాలి, స్పీకర్‌ని తిట్టాలి. ఇదే పనిలో ఉన్నారు తప్ప, ఒక ముఖ్యమంత్రి గారిని గౌరవించే గాని, స్పీకర్‌ని గారు అగౌరవపరిచే విధంగా వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. నిజంగా మేము చర్చ పెడతా ఉన్నాం. హరీష్ రావు గారు గాని, కేసీఆర్ గాని, మీరు 10 ఏళ్లలో కట్టిన ప్రాజెక్టులు గాని, తెలంగాణకు తీసుకొచ్చిన నదీ జలాలు గాని, వనరుల అంశంలో చర్చకు రావాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు జరిగే ఉన్నటువంటి గోదావరి గాని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన మీరు ఎంత కట్టారు? ఎంత వ్యయం చేశారు? దానివల్ల రైతులకు ఏం మేలు జరిగిందనేది మీరు చర్చకు సిద్ధం. రేపు పెడతా ఉన్నాం. మీరు రండి. 10 ఏళ్లలో ఆంధ్ర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మోకరిల్లి తెలంగాణ నిధులు, నియామకాలను ఇవాళ దుర్వినియోగపరిచినా కూడా మీరు చేతులు ముడుచుకొని ఉన్నారు. తెలంగాణకు తీరని అన్యాయం కేసీఆర్ హయాంలో జరిగింది. అది మేము నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు రండి. తప్ప మేము ప్రజల పక్షాన ఉన్నాం. తెలంగాణ అభివృద్ధి పట్ల ఉన్నాం. తెలంగాణలో గోదావరి నది జలాలు కావచ్చు, కృష్ణా నది జలాల అంశం కావచ్చు. తెలంగాణ ఆంధ్ర ఆధిపత్యాన్ని మేము సహించము. తెలంగాణ వనరులు తెలంగాణకు దక్కాలనే ఆలోచన మేమున్నాము. కాబట్టి మీరు దానిపైన చర్చకు సిద్ధం. ప్రజాస్వామ్యబద్ధంగా పెట్టే చర్చకు కూడా మీరు చర్చించకుండా ఇవాళ తోక ముడిచి పారిపోయే మీకు తెలంగాణ అభివృద్ధి పట్ల మీకు ఒక చిత్తశుద్ధి లేదు హరీష్ రావు గారికి.